హిందూ పురాణములను అనుసరించి దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపుడు. ఆయనను ఆరాధిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించినట్లే అని ప్రతీతి. ఆయనకు 6 హస్తములు, 3 శిరస్సులు, చేతులలో శంఖం, చక్రం, త్రిశూలము మొదలైన వాటిని ధరించి ఉంటే ఆయన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. ఈ విధంగా త్రిమూర్తుల అంశలతో కూడిన శ్రీ దత్తాత్రేయుని జన్మదినమును మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా ఎంతో పవిత్రమైన రోజుగా జరుపుకుంటారు. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహాముని తస్య స్మరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. దత్తుడు అనే పదానికి సమర్పించుకున్నవాడు అనే అర్థము ఉన్నది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు తమను తాము పుత్రునిగా సమర్పించుకున్నారు కనుక ఆయనకు దత్త అనే పేరు వచ్చింది. త్రిమూర్తులేమిటి, తమను తాము సమర్పించుకోవడమేమిటి అన్న వివరములను పరమ పవిత్రమైన దత్తాత్రేయ జయంతి నాడు స్మరించుకుంటే జన్మజన్మల పాపములన్నీ కూడా నశించిపోతాయి. అంతేకాక సమస్త రోగములు ఉపశమించి దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్షములు మనపై పూర్తిగా ప్రసరిస్తాయి. ఒకసారి నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి లక్ష్మీ, సరస్వతి, పార్వతీమాతల ముందు విశేషంగా ప్రశంసించాడు. లోక కళ్యాణార్థం నారదుడు చేసిన ఈ ప్రశంసకు త్రిమాతలు మహాపతివ్రత అయిన అనసూయ పట్ల అసూయకు గురి అయ్యారు. ఈర్ష్య, అసూయ, ద్వేషము అనే దుర్గుణములు దేవతలను సైతము ఎన్నో ఇబ్బందులకు లోను చేస్తాయి. వెంటనే ఆ 3 తల్లులు కూడా వారి వారి పతులను తక్షణం అనసూయ యొక్క ఆశ్రమమునకు వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఇది సరి అయినది కాదని ఎంత వారించినా కూడా వారు వినక ససేమిరా అన్నారు. ఇంక చేసేదేమీ లేక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 సన్యాసి వేషములు ధరించి అత్రి, అనసూయ ఆశ్రమ ప్రాంతమందు ప్రత్యక్షమయ్యారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకరించింది. ప్రకృతి ఎంతో పరవశత్వమునకు లోనైనది. పుష్పవృక్షములు వారి పాదముల చెంత పుష్పాలు రాల్చినాయి. నెమళ్ళు ఆహ్లాదకరముగా పురివిప్పి నాట్యము చేస్తున్నాయి. ఆశ్రమ ప్రాంతములో ఉన్న లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలను స్పృశించాలని అడుగడుగున వారి పాదములకు అడ్డు తగులుతున్నాయి. పక్షులు కిలకిలారావాలు చేయసాగాయి. ఈ విధముగా ఆశ్రమ వాతావరణమంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా మారిపోయింది. పవిత్ర జలపాతముల ధ్వనులు వేద మంత్రోచ్చారణలను తలపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవలమైన ఈ రమణీయ వాతావరణమును తిలకించిన త్రిమూర్తులు కాసేపు పరవశులై అంతలోనే తేరుకుని మైమరపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి బయటకు వచ్చి మనం వచ్చిన మాటను, మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం అనుకుని నెమ్మదిగా ఆశ్రమము వైపునకు అడుగులు సారించారు. ఇక్కడ మనము మహాపతివ్రత అయిన అనసూయాదేవి గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలి. మహాతపోబల సంపన్నుడైన కర్దమ మహర్షికి, దేవహూతికి జన్మించిన అనసూయాదేవి అత్రి మహర్షిని వివాహమాడి ఆయనకు సేవలు చేస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ తన పాతివ్రత్య మహిమతో ముల్లోకములను అబ్బురపరచసాగింది. వారిని చూచిన ఆ పుణ్య దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి స్వాగత సత్కారాలు చేసి
మీరు ముగ్గురు త్రిమూర్తుల వలె మా ఆశ్రమానికి వచ్చి పావనం చేశారు. భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయాదేవి వారికి ఆహ్వానం పలికింది. అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు కూడా భోజనమునకు ఉపక్రమించారు. సరిగా వడ్డన ప్రారంభించే సమయములో అనసూయతో ఆ సాధువులు ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని చెప్పారు. ఆ మాటలను విన్న ఆ పతివ్రతా శిరోమణికి నెత్తిన పిడుగు పడినట్లు అయింది. ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసులో స్మరించి నమస్కరించుకుంది. ఆమెలోని పాతివ్రత్య జ్యోతి వెలిగింది. సన్యాసుల రూపంలో ఉన్న ముగ్గురు ఎవరో, వారు వచ్చిన కార్యము, వారి అంతర్యం ఏమిటో గ్రహించింది. ఆమె పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. ఆహా, ఏమి నా భాగ్యము! సృష్టి స్థితి లయకర్తలైన త్రిమూర్తులు నా ముంగిట యాచకులై వచ్చినారా? వీరు తృప్తి పడితే ముల్లోకాలు కూడా ఆనందింపజేసిన భాగ్యం నాకు దక్కుతుంది కదా అని ఆలోచించింది. అయితే ఒక ప్రక్క పాతివ్రత్యం, మరోవైపు అతిథి సత్కారం, ఈ రెండు ధర్మాలను ఒకే సమయంలో సాధించడం ఎలా అనుకుంటూ పతికి నమస్కరించి కమండలములోని ఉదకమును ఆ త్రిమూర్తుల శిరస్సులపై జల్లింది. అంతే, ఆ ముగ్గురు పసి బాలురిగా మారిపోయారు. వెనువెంటనే అనసూయాదేవిలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. ఆ తల్లి కొంగుచాటున ఆ ముగ్గురు బాలులకు స్తన్యమిచ్చి వారి ఆకలి తీర్చింది. ఆ తరువాత మెత్తని పూల పానుపుతో ఊయల వేసి వారిని జోలపాడుతూ నిద్రపుచ్చింది. ఆ దృశ్యమును చూచిన అత్రి మహర్షి తన దివ్య దృష్టితో అంతా గ్రహించాడు. ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఈ ముని బాలకులతో కలిసి సంచరించసాగారు. ఈ విధముగా అటు ఆ చిన్నారులు తమ బాల్యావస్థలోని మాధుర్యమును అనుభవిస్తుంటే వారిని చూసి అత్రి అనసూయలు మురిసిపోసాగారు. అక్కడ లక్ష్మీ, సరస్వతి, పార్వతులు తమ భర్తల ఆచూకీ తెలియక దేవర్షి నారదుని వల్ల జరిగిన విషయమును తెలుసుకున్నారు. దానితో వారు హడావిడిగా వారి స్వస్వరూపాలతో అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ సమయములో అనసూయాదేవి ఆ చిన్నారులను ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చుతూ ఉంది. ముగ్గురు మాతలను చూసి వారిని స్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది. ఆ ముగ్గురు తల్లులు పసిబాలుల రూపాల్లో ఉన్న వారి భర్తలను చూసి ప్రతిభిక్ష పెట్టమని అర్థించారు. అప్పుడు అనసూయాదేవి, మీ భర్తలను గుర్తించి తీసుకుని వెళ్ళండి అని చెప్పింది. కానీ ఒకే రూపులతో నిద్రిస్తున్న వారిలో తమ భర్తలు ఎవరో వారు గుర్తించలేకపోయారు. అప్పుడు వారు సిగ్గుపడి, తల్లి, నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయాలనే ఉద్దేశ్యముతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేయపడ్డారు. అప్పుడు అనసూయాదేవి తిరిగి పతిని తలుచుకుని కమండలోదకము వారిపై చల్లగా త్రిమూర్తులు సాక్షాత్కరించి, అమ్మా, మీరు కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు అత్రి అనసూయలు, స్వామి, ఈ పుత్రవాత్సల్య భాగ్యమును మీకు మీరుగా మాకు అనుగ్రహించారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి. మీ ముగ్గురు మా పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మాంశలతో దుర్వాస, దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడుగా జన్మించవలసిందిగా వరమడిగారు. ఆ వరమును వారు అనుగ్రహించడంతో ఆ ముగ్గురి అంశలతో శ్రీ దత్తాత్రేయ స్వామి అవతరించారు. పరమ పవిత్రమైన ఈ కథను చదివినవారు, విన్నవారు కూడా సకల కష్టముల నుండి, పాపముల నుండి విముక్తులవుతారు. ఓం బ్రహ్మ విష్ణు శివ స్వరూప శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః.